the second part of the enzyme topic, that is the how do enzymes bring about such high rates of chemical reaction or chemical conversion. అధిక రేట్లో జరిగేటటువంటి రసాయనిక మార్పిడులు ఎంజైమ్లు ఏ విధంగా కలిగిస్తాయి? ఎంజైమ్స్ అనేవి ప్రోటీన్స్ అనుకున్నాం. ఆ ప్రోటీన్స్ ముఖ్యంగా టెర్షరీ ప్రోటీన్స్ నుంచి ఎంజైమ్స్ ఏర్పడినాయి అనుకున్నాం. ఆ టెర్షరీ ప్రోటీన్స్ అనేవి అదస్థ పదార్థాలను ఉత్పన్నాలుగా మారుస్తాయి అనుకున్నాం. లెట్ us see here. Yes, that is the substrate is converting into product in the presence of enzyme. సో ఎంజైమ్ యొక్క చర్యాశీలతను గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఎంజైమ్ యొక్క చర్యాశీలత పరిశీలించినట్టయితే ఎంజైమ్ ఒక సబ్స్ట్రేట్ మాలిక్యూల్తో కంబైండ్ అవుతుంది. ఎంజైమ్ కంబైన్స్ విత్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ కాంప్లెక్స్ ఇస్ ఫార్మ్డ్. దట్ కాంప్లెక్స్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత సబ్స్ట్రేట్ మాలిక్యూల్లో చేంజెస్ వస్తాయి. అండ్ సమ్టైమ్స్ బ్రేకింగ్ ఆఫ్ ది బాండ్ ఆర్ adding of the any other molecule with bond, so that the conformation changes will be take place. Whenever conformation changes, the substrate molecule is converting into product. So yes, here the E bond S తో ఏర్పడినప్పుడు ఇక్కడ ఈ యొక్క S అనేటువంటిది product గా మారుతుంది. సో దట్ product complex గా మారుతుంది. ఎంజైమ్ product complex గా మారుతుంది. ఎంజైమ్ product complex is automatically at the end of the process, enzyme is released and product also released. The enzyme again involves in the another substrate molecule. So this enzymatic cycle is again starts. So ఎలా ఏర్పడుతుందని మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాసెస్ ఆఫ్ రియాక్షన్, ద పొటెన్షియల్ ఎనర్జీ విత్ ఎంజైమ్, వితౌట్ ఎంజైమ్, ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ ఈజ్ వీ కెన్ అబ్జర్వ్. అంటే ఒక అణువు ఏ విధంగా మారుతుంది? ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్గా క్రియాశీలతగా మారుతుంది. క్రియాశీలతగా మారడం అనే అంశం ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఎనర్జీ లభిస్తుందో అప్పుడు క్రియాశీలతగా మారుతుంది. ట్రాన్సిషన్ స్టేట్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్ విత్ యూటిలైజింగ్ ఆఫ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఎంజైమ్ ద మాలిక్యూల్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ. లెట్ us see here. Here the transition state structure is required the activation energy. Without enzyme, more energy is required. But whereas here the activation of the energy here without enzyme, with enzyme, with enzyme we can see that the less energy is utilized. So enzyme ఉండడం వల్ల the potential energy తక్కువగా ఉపయోగించుకొని ఎక్కువ ప్రొడక్ట్ ఏర్పడడానికి అవకాశం ఉంది. Here we can see that the substrate molecule is converting into product. Right. So what are the steps involved in the process of enzymatic reaction? The first step is here we can observe that here we can first step the substrate binds to the active site of the enzyme, fitting into the active site. So enzyme అనేటువంటిది ఆ క్రియాశీల ప్రదేశం దగ్గర ఆ యొక్క సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఫిట్ అవుతుంది. అందుకే మనం ఏమనుకున్నామంటే ఎంజైమ్ ఈజ్ స్పెసిఫిక్ అన్నాం. పర్టికులర్ ఎంజైమ్ acts on particular substrate, so that the particular substrate fitted with the active site. Okay, first step. The second step is, so the binding of the substrate induces the enzyme to alter its shape, fitting more tightly around the substrate. అంటే ఎప్పుడైతే మనకు లోపలికి వచ్చి అది జాయిన్ అవుతుందో, జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క సైట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఎంజైమ్ ఇంకా దాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. tightly bound with the substrate molecule by the enzyme. The second. The third is the active site of the enzyme. Now it is close proximity to the substrate breaks the chemical bonds of the substrate and the new enzyme product complex is formed. Whenever this substrate molecule fitted with the enzyme, automatically ఏమవుతుంది? substrate molecule లో కొన్ని బాండ్స్ బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయిన తర్వాత ఆ బ్రేక్ అయినటువంటి బాండ్ దగ్గర ఇతర మాలిక్యూల్స్ వచ్చి జాయిన్ అవుతాయి. జాయిన్ కావడం అనే అంశాన్ని ఏమంటామంటే అది ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అంటారు దాన్ని. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద థర్డ్ స్టెప్. ద ఫోర్త్ స్టెప్ ఈజ్ ద ఎంజైమ్ రిలీజెస్ the product of the reaction
So product is formed. When a product is formed, enzyme is released. The enzyme again starts with another substrate molecule. So that another enzymatic reaction starts with the same substrate molecule. So that the number of substrate molecules are converting into product. If the small amount of enzyme. సో ఎంజైమ్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ను కన్వర్ట్ ఇంటూ ప్రొడక్ట్గా మారుస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద రియాక్షన్ అండ్ కన్వర్ట్స్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఇంటూ ప్రొడక్ట్. సో హియర్ ద 4 steps are involved in the enzymatic reaction. So first step is combine with each together, tightly bound with the substrate molecule with the enzyme, and the conformation changes, and the breaking of the bonds in the substrate molecule, and the substrate is converting into product, so that the enzyme product molecule complex is formed. Then afterwards the product and enzyme is released, but the enzyme again starts with another substrate molecule in the reaction. So that is the enzymatic reaction. Now another important aspect is factors affecting enzyme activity. Factors affecting enzyme activity మనం తెలుసుకుందాం. Let us see the factors are the different. For example, the enzyme activity, the activity of enzyme can be affected by a change in the conditions which alter the tertiary structure of the protein. Tertiary structure of the protein. Actually protein tertiary protein నుంచి ఎంజైమ్ ఏర్పడింది కాబట్టి ఏవైతే ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఆ యొక్క ఫ్యాక్టర్స్ ఆ ఎంజైమ్ యొక్క నేచర్ని పాడు చేస్తాయి. ఏ నేచర్ని పాడు చేస్తాయి? టెర్షరీ నేచర్ని పాడు చేస్తాయి. ద టెర్షరీ ప్రోటీన్స్ ఆర్ denatured or disconnecting with the bond, so that the chain will be changed. The polypeptide chain will be changed, so that the nature of enzyme is changed, so that it cannot work. Okay, so what are the factors are involved? The factors is the temperature, number one, and the next one is the pH, and then substrate concentration, and another one, some of the specific chemicals, binding chemicals, specific binding chemicals. These chemicals are nothing but is a inhibitor. So these are the important factors are affected the process of enzymatic reaction. Okay, temperature. Okay, optimum temperature manaku telusu 20 to 25 degrees centigrade. So enzymes are very active. We can observe that different graphs also. For example, temperature graph like this. When our temperature will give here enzymatic activity, okay, and when temperature increases, for example here to here, temperature will increase, so that dome shaped structure is formed. After that, declined. Next, pH also. pH, so enzymatic activity and the pH, so that the hydrogen ion concentration, when you observe that, so it is also same, the dome shaped structure is formed. So after that, after a particular pH, the enzyme cannot work and it will decline the process. So enzymatic activity with the temperature, enzymatic activity with the pH, so same condition will be observed. Okay, so enzymes generally function in the narrow range of temperature and pH. The enzyme shows that highest activity at a particular temperature and particular pH. Particular temperature and particular pH. So can call it the optimum temperature, the optimum pH. That pH and temperature will influence the enzymatic activity and start the enzymatic activity. If you increase the temperature, some of the enzyme activity is increased up to the particular temperature, a particular pH. After that, it will decline.
Activity declines both below and above optimum temperature. Optimum temperature, optimum pH. Below and above, the enzyme cannot work. Below inactivate, above denatured. Low temperature preserves the enzyme in a temporarily inactive state, whereas the high temperature destroy the structure of the enzyme. That is known as a denaturation of the enzyme. Okay, so here the substrate concentration also very important. Concentration of the substrate. With the increase of the substrate concentration, velocity of the enzymatic reaction rises at first, after that it will decline. The reaction ultimately reaches the maximum velocity. Maximum velocity means we can say that you can see that here the maximum velocity increases like this. That is, we can say that V max, velocity max. So the reaction ultimately reaches the maximum velocity V max, which is not exceeded by any further rise in the concentration of the substrate. So here after that it cannot active, it is inactive, again inactive. Whenever this condition will takes place, the maximal reaction V max, if you take that off of the maximal reaction V max by 2, okay. So V max by 2 we can observe here in the graph. Let us see here, for example. So this is the V max by 2. So this is a V max, maximum velocity, and off of the maximum velocity. So off of the maximum velocity, we can say that Km value. Km values is nothing but that is known as a Michaelis-Menten constant. Okay, this is because the enzyme molecule are fewer than the substrate molecules, and after the saturation of the molecules. For example, చూడండి substrate molecules ఎక్కువగా ఉన్నాయి, enzyme molecules చాలా తక్కువగా ఉన్నాయి. Enzymes, whenever the enzyme molecules are less, substrate molecules are more. So afterwards it will be the enzymatic action stops. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిత్య జీవితంలో చూసినటువంటి విషయం తీసుకున్నట్టయితే, మనం ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలోకి పోయిన తర్వాత దాదాపుగా మన ఎంజైమ్స్ అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఆ పని చేసినటువంటి ఎంజైమ్స్ అన్ని బాగా పనిచేస్తాయి, కానీ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎన్ని గంటలు పనిచేస్తాయి? కొన్ని గంటలు పనిచేస్తాయి, ఆ తర్వాత పనిచేయని స్థితిలోకి వస్తాయి. అదస్త పదార్థం అట్లానే కడుపులో అట్లే ఉండిపోతుందండి. దాన్ని అజీర్తి అంటాం, ఇండైజెషన్ అంటారు. ఇండైజెషన్ ఎలా వస్తుంది అంటే, ఎంజైమ్ మాలిక్యూల్స్ ఆర్ వెరీ లెస్ and substrate molecules are more, that's why indigestion is takes place. అది మనం చూడవచ్చు. సో హియర్ there is no free energy molecules. ఎంజైమ్స్ లోపల మనం మాలిక్యూల్స్ చాలా ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉంటే సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ వస్తాయి, కన్వర్టింగ్ ఇంటూ ప్రొడక్ట్గా మారుతాయి. ఒకవేళ ఫ్రీగా లేవనుకోండి, ద ఎంజైమ్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ ఫ్రీ. సో there is no free enzyme molecules to bind with the additional substrate molecules. The substrate concentration required to cause half of the maximal reaction rate is termed as Michaelis-Menten constant. ఇందులో మాక్సిమం గా ఉండేటువంటి ఆ రేట్ ఏదైతే ఉందో దానిలో సగాన్ని ఏమంటామంటే Vmax/2 అంటాం. సో Vmax/2 అనే దాన్ని మనం ఇక్కడ Michaelis-Menten కాన్స్టెంట్ గా Km వాల్యూగా మనం చెప్తాం. సో సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్ రిక్వైర్డ్ టు కాజ్ ఆఫ్ ద maximal reaction rate is termed as Michaelis-Menten constant, that is known as a Km. Km values represent proximate inverse measures of the affinity of the enzyme for the given substrate. గరిష్ట చర్యా వేగం సగం జరగడానికి కావలసిన అధస్థ గాఢతను మైకేలిస్-మెంటన్ కాన్స్టెంట్ అని అంటారు తెలుగులో. గరిష్ట చర్యా వేగం సగం జరగడానికి, గరిష్ట చర్యా వేగం అంటే Vmax, అందులో సగం జరగడానికి కావలసినటువంటి అధస్థ పదార్థ గాఢతను మైకేలిస్-మెంటన్ కాన్స్టెంట్ అని అంటారు. దీన్ని Km వాల్యూగా చూపిస్తారు. ఓకే, Km యొక్క విలువలు ఇవ్వబడినటువంటి అధస్థ పదార్థం కోసం పనిచేసే ఎంజైమ్ యొక్క బంధుత, ఆ యొక్క విలువలు విలోమాను విలువలను చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ అధస్థ పదార్థం యొక్క గాఢత అనేది మనకు ఇది కూడా ఎంజైమ్ యొక్క క్రియాశీలతను ప్రభావితం చేస్తుంది.
ఎంజైమ్‌ని క్రియాశీలత ప్రభావితం చేసే ఇంకొక అంశం కూడా ఉంది. ఆ అంశాన్ని ఇక్కడ బైండింగ్ ఆఫ్ కెమికల్స్, డిఫరెంట్ కెమికల్స్ ఆర్ దేర్. ఈ బైండింగ్ ఆఫ్ కెమికల్స్ వల్ల ఎంజైమ్ పనితీరు ఆగిపోతుంది. ఆ యొక్క బైండింగ్ ఆఫ్ కెమికల్స్‌ని ఏమని పిలుస్తామంటే నిరోధకాలు అంటారు. సో, నిరోధకాలు అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చూడ్డానికి ఎలా ఉంటాయంటే ఎంజైమ్ లాగానే ఉంటాయి. కానీ ఎంజైమ్ యొక్క పనితీరుకి సంబంధించిన అణువులుగానే ఉంటాయి. అంటే అదస్థ పదార్థ అణువులతో సమానంగా కనిపిస్తాయి. అదస్థ పదార్థ అణువులు లాగానే ఉంటాయి. ఉండి అదస్థ పదార్థ అణువులతో పోటీ పడతాయి మరికొన్ని అణువులు. మరికొన్ని అణువులు ఎట్లా ఉంటాయంటే అదస్థ పదార్థం అణువుల్లాగా ఉండవు. వేరేగా ఉన్నప్పటికీ అవి కూడా పోటీ పడతాయి ఎంజైమ్‌తో బైండ్ కావడానికి. ఒక్కొక్కసారి మళ్ళీ ఎట్లా తోడ్పడతాయంటే ఒక ఎంజైమాటిక్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక పదార్థం ఇంకొక పదార్థంగా మారినప్పుడు ఒక్కొక్క ఎంజైమ్ ఉపయోగపడుతున్నప్పుడు సమ్‌టైమ్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద మిడిల్‌గా ఏర్పడినటువంటి ఒక పదార్థము ఇంకొక పదార్థంతో పోటీ పడుతుంది. పోటీ పడి ఎంజైమ్ యొక్క రియాక్షన్ ఆగిపోయేటట్టు చేస్తుంది. సో దట్ హియర్ there are 3 types of inhibitors are there. One is the competitive inhibitors, second is the non-competitive inhibitors, and third one is allosteric modulation అంటారు. కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అనే విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మాలిక్యూల్, ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ అండ్ ద ఇన్హిబిటర్ both are similar. Enzyme is there, active site is there, and this one is the substrate molecule, another is the inhibitor. Both are involved in the enzymatic reaction. Which will success with the enzyme? For example, substrate molecule bind with the active site. Automatically, substrate molecule converting into product. If for sometimes the inhibitor is fitted with the active site, what will happen? Enzymatic reaction stop. ఎంజైమాటిక్ రియాక్షన్ ఎప్పుడైతే స్టాప్ అయిందో ఆటోమేటిక్గా తర్వాత జరిగేటటువంటి రియాక్షన్ జరగవు. అంటే ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ బైండ్ విత్ ద అదర్ కెమికల్, నాట్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్. సో సబ్స్ట్రేట్ మాలిక్యూల్తో అటాచ్ అయితే తప్ప అది ప్రొడక్ట్గా మారదు. కానీ దాని బదులుగా వేరేది ఒకటి చేరింది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సో ఇందులో ఇన్హిబిటర్స్ లోపల ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ ద ఇన్హిబిటర్? వాట్ ఈస్ ద ఎంజైమ్ ఇన్హిబిటర్? What is enzyme inhibitor? First question. How many types of enzyme inhibitors are there? Give the example అని వస్తుంది ఎగ్జామినేషన్ క్వశ్చన్. దీన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇన్హిబిటర్, ఎంజైమాటిక్ ఇన్హిబిటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దట్ క్వశ్చన్ we can describe in this way. So inhibitors are a chemical compound. Inhibitors are the chemical compounds acting as a combined with the enzyme and stop the enzymatic activity. There are 3 types of inhibition. Number 1 is competitive inhibitors. Number 2 is non-competitive inhibitors. Number 3 is what is called allosteric modulation. Okay, first of all, let us discuss competitive inhibitors. Competitive inhibitors లోపల ఏం వస్తుందంటే the substrate molecule and the inhibitor both are similar. చూడడానికి రెండు ఒకటే మాదిరిగా ఉంటాయి. అవి రెండు కూడా ఎంజైమ్తో కలవడానికి పోటీ పడుతూ ఉంటాయి. ఒకవేళ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ కంటే ఈ యొక్క ఇన్హిబిటర్స్ యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది వచ్చి కడివే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనలో ఏర్పడేటువంటి పదార్థాలు వేరే పదార్థాలుగానే ఉన్నట్లయితే ఆ పదార్థాలు మన సబ్స్ట్రేట్ మాలిక్యూల్తో పోటీ పడి ఆ ఎంజైమ్తో కలవడానికి ట్రై చేస్తాయి. ఆటోమేటిక్గా ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఆగిపోతుంది. ఎగ్జాంపుల్ హియర్ malic dehydrogenase. So inhibition of succinic dehydrogenase. Succinic dehydrogenase is the enzyme and the substrate molecule is a succinate and the inhibitor is a melanate. Melanate, succinate, succinic dehydrogenase enzyme. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదేది కలవాలి? Succinic dehydrogenase combines with succinate. రెండు కలవాలి. బట్ ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? పక్కన ఉన్నటువంటి మెలనిన్ వచ్చి జాయిన్ అవుతుంది. మెలనోడ్ వచ్చి ఎప్పుడైతే జాయిన్ అయిందో ఆటోమేటిక్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ చూస్తూ ఉండిపోవాల్సింది ఇట్లా. సో దట్స్ వై whenever substrate molecule are not binding with the active site, the substrate molecule cannot converting into product. So melanate is combined with enzyme active site so that it will stop the enzymatic activity. This is known as the competitive inhibition. First of all. ఇక రెండో విషయానికి వస్తే నాన్ కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్. నాన్ కాంపిటిటివ్ ఇన్హిబిటర్స్ అంటే
ఇక్కడ ఎంజైమ్ ఉంటుంది, అక్కడ సబ్స్ట్రేట్ ఉంటుంది, ఇక్కడ ఇన్హిబిటర్స్ ఉన్నాయి. సబ్స్ట్రేట్ ఏమనుకుంటుంది, ఇన్హిబిటర్ నాకేం కాంపిటీషన్ కాదు. ఎందుకు కాదు అంటే ఇట్స్ నాట్ సిమిలర్ టు దట్ ఆఫ్ మై సెల్ఫ్. నాతో సమానంగా లేదు, అది వేరుగా ఉంది కాబట్టి నాతో కాంపిటీషన్కే రాదు అనుకుంటుంది. బట్ ఏం జరుగుతుంది, అది ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, హాయిగా యాక్టివ్ సైట్లో జాయిన్ అవుతుంది. అమ్మయ్య జాయిన్ అయినాను, నాకు ఎదురే లేదనుకుంటుంది. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, ఈ యొక్క ఇన్హిబిటర్ వచ్చి అదర్ సైడ్ ఆఫ్ ది ఎంజైమ్ విల్ అటాచ్ విత్ ఈచ్ టుగెదర్. అదర్ సైడ్ ఆఫ్ ది ఎంజైమ్. అదర్ సైడ్ ఆఫ్ ది ఎంజైమ్ అంటే ఎంజైమ్ యొక్క అవతలి వైపు వచ్చి జాయిన్ అవుతుంది. అవతల జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంజైమ్ యొక్క నిర్మాణంలో మార్పు వస్తుంది. నిర్మాణంలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సబ్స్ట్రేట్ మాలిక్యూల్కు ఎంజైమ్ కొద్దిగా బంధుత ఏదైతుందో అది కొద్దిగా లూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see here, ఒక చిన్న ఫిగర్ వేస్తాను నేను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎంజైమ్, సో దిస్ ఇస్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్, okay, this is the inhibitor. When you see that this is a substrate molecule, this is an inhibitor, this is not similar to that of each other. ఇవి రెండు ఒకటే మాదిరిగా లేవు, వేరుగా ఉన్నాయి. కాబట్టి నా కాంపిటీషన్ కాదు అనుకుంటుంది. కానీ ఏం జరుగుతుంది, ఇదేమో ఇక్కడ పోయి ఫిట్ అవుతుంది, యాక్టివ్ సైట్లో ఫిట్ అవుతుంది, కానీ ఇది పోయి ఇక్కడ పోయి జాయిన్ అవుతుంది. ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇన్హిబిటర్ వచ్చి ఈ యొక్క ఎంజైమ్ యొక్క నిర్మాణంలో మార్పు తీసుకొస్తుంది. నిర్మాణంలో మార్పు తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది లూజ్గా కన్వర్ట్ అవుతుంది. లూజ్గా కన్వర్ట్ అయినప్పుడు ఈ యొక్క సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఎంజైమ్ కెనాట్ టైట్ విత్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్, సో దట్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్ కెనాట్ కన్వర్టింగ్ ఇంటూ ప్రొడక్ట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్స్. సో నాన్ కాంపిటీటివ్ ఇన్హిబిటర్స్ లోపల మనకు చాలా కెమికల్స్ ఉన్నాయి. ఇక్కడ హెవీ కెమికల్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తీసుకున్నట్టయితే కాపర్, తర్వాత మెర్క్యూరీ, సిల్వర్. కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ అనేటువంటి ఈ యొక్క అణువులు ఏం చేస్తాయంటే ఈ యొక్క మూలకాలు ఎంజైమ్స్ యొక్క పనితీరును ఆపేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్లో మనం ఆలోచిస్తే ఈ మూలకాలు మన శరీరంలోకి పోయినాయి అనుకోండి, లేదా ఇదే మూలకాలు మొక్కల యొక్క శరీరంలోకి పోయినాయి అనుకోండి, ఏం జరుగుతుంది, heavy metals are whenever enter into in our body, so it will involve in the biological activity, it will stop the enzymatic activity, so that our body will be disintegrated, or our body cannot work properly. So we have to take pure water, you have to take pure food, you have to live in a pure environment. We are not give the importance to the other chemicals. Okay, that's why. So here the chemicals are also influence the enzymatic activity involved in the non-competitive inhibition. Substrate molecule and inhibitor is not similar, so it not compete with each other. But even though the inhibitors are attached to the other side of the enzyme and change the structural in nature, the structure of the enzyme, the tertiary structure will be changed because of attachment of the inhibitor the other side of the enzyme. So that is a very important non-competitive inhibition. Okay, the last one is the allosteric modulation, feedback inhibition. We can say that feedback inhibition. Let us see here. The third one, feedback inhibition. For example, A is there. A is converting into B. B is converting into C. C is converting into D. Okay. So A actually substrate molecule, but enzyme is involved. Enzyme 1 is involved. So that A is converting into B. This is a product. Okay. In the second reaction, this product will acting as the substrate molecule. Acting as a substrate molecule now. The product is now acting as a substrate molecule and converting into C. So this substrate molecule converting into C. This is a product. Enzyme 2. Now this C is converting into D. Okay. In the presence of enzyme E3. Now this product is acting as a substrate molecule converting into product. So what happened here? Let us see. This is the enzyme. This is the substrate molecule. The substrate molecule actually like this. This is actually attached with this portion. Whenever this portion is not free,
So it will actually not involve in the action. So here allosteric modulation, what will happen? Some of the product, some of the product involved here in the other reaction. For example, E3 is there, enzyme 3 is there. ఎంజైమ్ 3 తో ఈ యొక్క B అటాచ్ అవుతుంది. B ఎందుకు అటాచ్ అవుతుంది అంటే బికాస్ హియర్ ద ఎంజైమ్ ఈస్ హ్యావింగ్ ఎ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఈస్ దేర్. దిస్ ఇస్ ద యాక్టివ్ సైట్ and this is allosteric site. Allosteric site. The allosteric site and active site. Actually the active site bind with the substrate molecule C. C తో అటాచ్ కావాలి. కానీ C అటాచ్ కాకముందే the B is attached in the allosteric site. Allosteric site లో వచ్చి B వచ్చి అటాచ్ అయింది. B వచ్చి ఎప్పుడైతే అటాచ్ అయిందో ఆటోమేటిక్ గా యాక్టివ్ సైట్ విల్ బి క్లోజ్డ్. నో యాక్టివ్ సైట్. No active site. Whenever the active site is closed, the substrate molecule not bind with the enzyme, so that there is no production. Production రాదు. ప్రొడక్షన్ రానప్పుడు ఇక్కడికే చర్య ఆగిపోతుంది. ఎందుకు ఇట్లా ఆగిపోయింది అంటే ద బి యొక్క ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రొడక్షన్ ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎంజైమ్కు అడ్డుపడింది. అడ్డుపడడం వల్ల ఈ యొక్క ఎంజైమ్ యాక్టివిటీ ఆగిపోయింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటారు. దీన్ని allosteric modulation అంటారు. Some of the enzymes are having allosteric in nature, having the two sites. Naturally, enzyme having only one site, active site, but allosteric enzymes having two sites. One is the active site and another is the allosteric site. Allosteric site లోపల ఏదైనా ఒక పదార్థం వచ్చి అతుక్కోయింది అంటే యాక్టివ్ సైట్ మూసుకొని పోతుంది. మూసుకొని పోయినప్పుడు సబ్స్ట్రేట్ మాలిక్యూల్ యాక్టివ్ సైట్తో కలవదు కాబట్టి ప్రొడక్ట్ ఏర్పడదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది? వెనెవర్ దిస్ ద allosteric site will be closed, when active site will be open, then only the substrate molecule bind with the enzyme and convert into product. సో ఎప్పుడు జరుగుతుందంటే ఈ బి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతూ సిగా మారిన తర్వాత బి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా దిస్ బి ఆల్సో రిలీజ్డ్ ఆటోమేటికలీ allosteric site will be open. When allosteric open, automatically the active site also open. అది కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు దిస్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్, దట్ ఈస్ సి అనేటువంటి సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఏమవుతుందంటే ఇక్కడ యాక్టివ్ సైట్తో కలిసి డి అనే ప్రోడక్ట్గా మారుతుంది. మారినప్పుడు ఆటోమేటిక్గా ఎంజైమ్ యొక్క రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక చైన్ ఆఫ్ రియాక్షన్లో ఏదో ఒక ప్రోడక్ట్ వచ్చి ఒక ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఆపేస్తుంది. అంటే వెనక ఏర్పడినటువంటి ఒక ప్రోడక్ట్ ఈ సబ్స్ట్రేట్ మాలిక్యూల్తో పోటీ పడుతుంది. ఆల్రెడీ రెండవ ప్రోడక్ట్ ఏదైతే ఉందో రెండవ ప్రోడక్ట్ నాలుగవ ప్రోడక్ట్తో పోటీ పడుతుంది. పోటీ పడి ఏదో ఆ యొక్క ప్రోడక్ట్ వల్ల ఎంజైమ్ యొక్క యాక్టివిటీ ఆగిపోతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటారు. సో ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ గ్లైకాలసిస్లో మనం చూస్తాం అప్పుడప్పుడు. గ్లూకోజ్ కన్వర్టింగ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate, ఫ్రక్టోజ్ 6-phosphate, ఫ్రక్టోజ్ 1,6-bisphosphate అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate, డైహైడ్రోఎస్టోన్ ఫాస్ఫేట్గా ఏర్పడేటప్పుడు ఎప్పుడోసారి ఈ విధమైన ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ జరుగుతుంది. ఆటోమేటిక్గా ఎంజైమ్ యొక్క యాక్టివిటీ కొంతసేపు ఆగిపోతుంది. మళ్ళీ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే వెనెవర్ దిస్ హై కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్ట్ విల్ బి డిజాల్వ్డ్ ఇంటూ కన్వర్షన్ ఆఫ్ అదర్ మాలిక్యూల్స్, automatically the enzymatic